హలో పీపుల్. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే చేసేసుకుందాము. నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా తురిమేసి పెట్టేసుకోండి. సో ఒక మిక్సర్ జార్లో పప్పులు, ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకున్నాక మళ్ళీ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఒక పెద్ద ఆనియన్ ముక్కలు వేసి రఫ్గా కచ్చాపచ్చాగా ఒక మంచి మసాలా ముద్దలాగా తయారు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ని 2 భాగాలుగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం మంచిగా స్టఫ్ అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఆయిల్ వేసేసి క్యాప్సికమ్ని 2 వైపులా చక్కగా మంచిగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మూత పెట్టేసుకోండి. ఇది బ్లాకిష్ కలర్ స్కిన్ అయితే వస్తుంది. మీరు కంగారు పడొద్దండి అది మాడిపోయిందని. క్యాప్సికమ్ కుక్ అయిన తర్వాత అలా ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా వేడి అన్నంలో కానీ, పుల్కాల్లో కానీ, చపాతీల్లో కానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్.